ఆ దిశగానే ముందుకు వెళ్ళింది. బీసీలకు న్యాయం చేస్తాం, మాకెంతో అంటే ఎవరెంత ఉంటే వారికి ఎంత ఇస్తామని. సో బీసీలు ఎంత మేమెంతో మాకెంత. సో ఇక్కడ అది అవుతుందా అవదని ముందు నుంచి మీరు అవదని చెప్తున్నారు. ఈటెల రాజేంద్ర గారు నేనేం చెప్పానో అది అయిందని చెప్తున్నారు. ఎందుకు అసలు ఏమైనా బీజేపీ సహకరించట్లేదా? కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని ఏ విధంగా అభివర్ణిస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే రాజశేఖర్ గారు లైవ్లో ఉన్నటువంటి పెద్దలు పాపిరెడ్డి గారితో సహా మీకు నమస్తే. ఇప్పుడు 42% బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామనేటువంటిది మేనిఫెస్టోలో వాళ్ళ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డిలో డిక్లేర్ చేయడం జరిగినటువంటిది రాహుల్ గాంధీ గారి సమక్షంలో. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి ఆధ్వర్యంలో జరిగినటువంటిది. వాళ్ళు చెప్పినటువంటి అంశం అది. భారతీయ జనతా పార్టీ 42% ఇస్తామని మేము చెప్పలేదు. అవసరమైనప్పుడు ఎట్లా ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా వీలైతే ఏ రకంగా భవిష్యత్తులో చేస్తామనేటువంటిది మా ప్రణాళిక, మాకు ఆలోచన, మా పార్టీకి ఉన్నటువంటిది జాతీయ స్థాయిలో, అది వేరే సంగతి. కాబట్టి 42% ఇస్తామని చెప్పినటువంటిది 3 పేజీలు వాళ్ళ మేనిఫెస్టోలో 16, 17, 18 3 పేజీలు బీసీల సంక్షేమం గురించి రాసినటువంటి దాంట్లో మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఒకటి 42% చెప్పారు, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం రాజశేఖర్ గారు. రెండవది ఏంటంటే సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సంక్షేమ సప్లాన్ పెడతామనేటువంటి చెప్పారు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టుల్లో మరి చాలా పెద్ద ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 28,000 రాజకీయ పదవులు వస్తాయని చెప్పడం జరిగినటువంటిది. ఫీజు రీఎంబర్స్మెంట్ బీసీలకు సంబంధించి అవి వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగినటువంటిది. మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని రకరకాలుగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ అది అబద్ధాల మేనిఫెస్టోలో ఒక భాగము బీసీలను మోసం చేయడం. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. 42% బీసీలకు రావాలా, వాళ్లకు చెందాలా, రాజకీయంగా వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం లోపల మాకు వేరే ఆలోచన దాని మీద ఏమీ లేదు. మరి ఆ రకంగా చేసినటువంటి దాంట్లో ప్రయత్నంలో దానికి రాజకీయ పరిమితి లేని, న్యాయపరమైన ఇబ్బందులు ఏంది అనేటువంటిది ఆలోచించకుండా వాళ్ళు ఒక పద్ధతిని పాటించలేదు. ఎందుకంటే ఇది ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి సమస్య రాజశేఖర్ గారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందని అనుకోవడం లేదు. దీని మీద అనేక కోర్టులు, సుప్రీంకోర్టు మీకు తెలిసినటువంటిది. ఇప్పుడు మామూలుగా మనకు ఉన్నటువంటి విషయం లోపల మనం ఆలోచిస్తే మామూలుగా వికాస్ రావు గవాలి మహారాష్ట్రకు సంబంధించిన కేసు కానీ, కర్ణాటకకు సంబంధించినటువంటి కృష్ణమూర్తి కేసులో కానీ రకరకాల జడ్జిమెంట్స్ వచ్చినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. సుప్రీంకోర్టు అల్టిమేట్గా వికాస్ రావు గవాలి నిన్న హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మెన్షన్ చేసినట్టుగా గవాలి వికాస్ రావు గవాలి కేసులో ఏ తీర్పు అయితే ఇచ్చినారో 50% మించి ఉండకూడదు అనేటువంటిది చెప్పినటువంటి అంశము. సరే, ఇది న్యాయమా, ధర్మమా, వాస్తవమా కాదా అనేటువంటి చర్చను పక్కన ప్రస్తుతం దేశంలో ఉండేటువంటి అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మాట వాస్తవం. సరే, ఏదైతేనేమి దీనికి సంబంధించినటువంటి ఒక బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి గారు. అన్ని పార్టీలు భారతీయ జనతా పార్టీతో సహా ఏకపక్షంగా మేము దాని మీద పెద్ద చర్చ లేకుండానే ఆమోదించడం జరిగినటువంటిది. వాళ్ళు మరి ఇవాళ మాట్లాడుతున్నది ఏంటంటే మీరు ఎట్లా ఆమోదించినారు అనేటువంటిది, మీరు ఏ రకంగా తీసుకుపోతున్నారో. ఇప్పుడు కోటికి ఇట్లా వెళ్ళాలి అని మనం చెప్తున్నాము. వాళ్ళు చెప్తున్నది ఏంది, రండి మా ఇంట మేము తీసుకెళ్తామన్నారు. వాళ్ళది వెళ్ళిన ప్రయాణం ఆ హయత్ నగర్ వైపు తీసుకుపోతున్నారు. కోటి మలక్పేట నుంచి కోటి ఓ రూట్లో ఉంటుంది, హయత్ నగర్ ఓ రూట్లో ఉంటుంది. అట్లా కాదు, రూటు కాదన్నాం, మీకు ఎందుకు మేము తిప్పుకొస్తాం రండి, మీకు ఎటొచ్చినట్టు వస్తుంది అని చెప్పే పద్ధతి లోపల మాట్లాడి ఇవాళ దానికి అనేక తతంగాలు, డ్రామాలు రేవంత్ రెడ్డి గారు ఆడి ఆ బీసీలను మోసం చేసి మోసం చేసినటువంటి మొదటి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పడంలో నాకు ఎట్లాంటి సందేహం లేదు. 55 సంవత్సరాల పాలనలో బీసీల గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆలోచించి తిరిగి మోసం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి రాకూడదని కాదు, భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకమని కాదు, దానికి ఉండేటువంటి ఇబ్బందులు దానికి ఉన్నాయి, దాన్ని ఇట్లా పరిష్కరించాలనేటువంటి ఒక 9వ షెడ్యూల్లో వచ్చేటువంటి పరిస్థితి ఏంది, దానికి కావాల్సిన తతంగం ఏంది అనేది ఆలోచించకుండా డెడికేటెడ్ కమిషన్ తర్వాత వేసినారు. మీకు తెలుసు రాజశేఖర్ గారు, చాలా సందర్భాల లోపల మనం మన ఛానల్లో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం లోపల మొదలేమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా కలెక్షన్ చేసి 24 రోజుల తర్వాత హైకోర్టు మెట్టికాయలు వేస్తే ఆర్ కృష్ణ గారు హైకోర్టుకి వెళ్ళి ఇది పద్ధతి కాదు, ఈ రకంగా ఆయన బీసీ కమిషన్ ద్వారా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణ చేస్తుంది, అది తప్పు అని వెళ్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి డెడికేటెడ్ కమిషన్ భూసారి వెంకటేశ్వరరావు గారిని దానికి చైర్మన్గా ఏక సభ్య కమిషన్ చేసిన మాట వాస్తవం. అప్పటికే డేటా కలెక్ట్ అవుతుంది. కానీ గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంటంటే 50% పరిధి దాటి మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలా, దాని డేటా సేకరించాలా,
దాన్ని విశ్లేషించాలా, అది కూడా మళ్ళీ 50% కంటే మించి ఉండకూడదు అనేటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినమాట వాస్తవము. దానికి లోబడి ఇచ్చి వీళ్ళు ఏమంటారంటే 56% బీసీలు ఉన్నారు, దానిలో 46% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు అని రకరకాలుగా హిందూ ముస్లిం అనేటువంటి పద్ధతి లోపల బీసీలను విభజించి చెప్పి దాన్ని ఏకపక్షంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్డినెన్సెస్కు ఒక బిల్లు ప్రతిపాదించినారు, అక్కడ ఆ గవర్నర్ గారు పంపినారు, రాష్ట్రపతి గారు పంపినారు. ఈ తతంగం డ్రామా అంతా కూడా అంటే దీంట్లో చాలా చట్టపరమైనటువంటి లొసుకులు ఉన్నాయి. మనం చూసినారు రాజశేఖర్ గారు 8-9 హైకోర్టు ముందు వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింఘ్వి గారు ఈ పెద్ద ఎక్స్పర్ట్, దేశంలో ఉండేటువంటి అత్యున్నత న్యాయ కోవిదులు, ఆయన వాదనలు వింటే నవ్వు వస్తుంది. నేను ఆయన అభిషేకించడం లేదు కానీ, ఆయన వ్యతిరేకించడం లేదు కానీ ఆయన మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు, ఎందుకంటే గతంలో అనేక విషయాలు మాట్లాడినాం. అంతవరకు 8 నాడు జరిగినటువంటి వాదోపవాదాలు, అటు పిటిషనర్ మాధవరెడ్డి గారు వేసినటువంటిది, లేకపోతే ఈ అనేక మంది పిటిషనర్స్ ఒక 26-27 మంది ఇంప్లీడ్ అయినటువంటి కేసుల్లో మనకు కనపడేటువంటి వాదనలు అభిషేక్ సింగ్ గారు మాట్లాడినట్లు ఒక 2-3 పాయింట్లు చెప్తాను. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ వచ్చింది కోర్టు ఇచ్చినటువంటిది, ఇది స్టే చేసినటువంటి జీవో 9 ఇచ్చి, ఆ 9 మీద స్టే, దానికి అనుబంధంగా 41, 42 జీవోలు ఏవైతే ఇచ్చినారో వాటి అన్నిటి మీద స్టే ఇచ్చినటువంటి సందర్భం లోపల ఈ వ్యవహారం సంక్షోభం ఏర్పడినటువంటి మాట వాస్తవం. హైకోర్టు జడ్జి అడిగినటువంటి